హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మొహమ్మద్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు మనము టెట్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్న ఒక రూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మీకు ఒకటి న్యూమరిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. ఈ న్యూమరిక్ ఎక్స్ప్రెషన్లో చూడండి, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నవి. మైనస్, ప్లస్, దీన్ని బార్ అంటాము. మల్టిప్లికేషన్, డివిజన్, బ్రాకెట్ అండ్ పవర్. మరి ఇన్ని ఆపరేషన్స్ ఉన్న మరి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి మనం ఖచ్చితంగా ఒక రూల్ని ఫాలో కావాల్సి ఉంటుంది, ఒక సీక్వెన్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ సీక్వెన్సే వి బాడ్మాస్. ఈ రూల్ని మనం ఫాలో అయినట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఈజీగా సింప్లిఫై చేయవచ్చు. ఇక్కడ చూడండి, మరి వి బాడ్మాస్లో వి స్టాండ్స్ ఫర్ విన్కులం, అంటే ఏ లైన్ ఆర్ బార్ ఓవర్ ద నెంబర్స్. నెంబర్ల మీద ఒక బార్, ఒక లైన్ ఉంటుంది చూడండి, దాన్ని మనం మొదటిగా చేయాల్సి ఉంటుంది. బి అంటే బ్రాకెట్. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్లు ఉంటాయి. నెక్స్ట్ ఓ ఆఫ్ ఆర్డర్స్, అంటే పవర్స్, ఎక్స్పోనెంట్స్, రూట్స్ ఇవి ఉంటాయి చూడండి, వీటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. డి డివిజన్, ఎవాల్యుయేట్స్ డివిజన్ ఆపరేషన్స్. ఎం అంటే మల్టిప్లికేషన్, ఇట్ ఎవాల్యుయేట్స్ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్. ఏ అంటే అడిషన్, ఇట్ పర్ఫార్మ్స్ అడిషన్ ఆపరేషన్స్. అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, ఇట్ పర్ఫార్మ్స్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్. ఇది మనము లెఫ్ట్ నుంచి రైట్కి చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని మనం ఈ యొక్క న్యూమరిక్ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడంలో ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనము విన్కులం బార్ ఉన్నది తీసుకుంటాము ఫస్ట్ స్టెప్లో. నేను స్టెప్ వైజ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1, స్టెప్ 1లో ఇక్కడ బార్ ఉన్నది మాత్రమే మనము తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ 4 ముందు మైనస్ ఆపరేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. మరి దీన్ని కూడా కన్సిడర్ చేయాలి అని మనకు ఒక డౌట్ రావచ్చు. దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ విన్కులంకి, అంటే ఈ బార్ కింద ఉన్న న్యూమరిక్స్ మాత్రమే మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 16 మైనస్ ఈ 4 + 2 ఏమవుతుంది 6, కాబట్టి దాన్ని 6గా తీసుకోవాలి. మిగతాది మొత్తము సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 6 డివైడెడ్ బై 3 హోల్ స్క్వేర్. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాము, విన్కులం ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్నే మనము తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో మనకి ఇక్కడ ఏముంది, స్టెప్ 2లో బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ ఎక్కడ ఉంది మనకు, ఈ బ్రాకెట్లు ఉన్న వాటిని మనము పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్రాకెట్లో మనకి ఏముంది, 6 డివైడెడ్ బై 3. 6 డివైడెడ్ బై 3, 3 1 టైమ్స్, 3 2 టైమ్స్. 6 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఎంత, 2. కాబట్టి దీన్ని 2. రిమైనింగ్ మొత్తము సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 16 మైనస్ 6 ఇంటూ 2 ప్లస్ ఈ బ్రాకెట్లో ఉన్న యొక్క వాల్యూ 2, పవర్లో స్క్వేర్ ఉంది. మనకు బ్రాకెట్ కూడా అయిపోయింది. థర్డ్ వన్ ఏంటిది, ఓ రిప్రజెంట్స్ ఆర్డర్ అని చెప్పుకున్నాం. అంటే పవర్స్, ఎక్స్పోనెంట్స్, రూట్స్ ఇటువంటివి మనము ఉంటుంది. మరి ఇక్కడ మనకు పవర్స్ అని వచ్చింది కాబట్టి దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 2 స్క్వేర్ వాల్యూ ఎంత మనకు, 2 స్క్వేర్ వాల్యూ 4. కాబట్టి స్టెప్ 3లో 16 మైనస్ 6 ఇంటూ 2 మనము ఓ చేస్తున్నాం కాబట్టి 2 స్క్వేర్ అంటే ఇక్కడ 4. ఓకే, తర్వాత ఏముంది మనకు, డివిజన్. మన యొక్క ఎక్స్ప్రెషన్లో డివిజన్ లేదు కాబట్టి డివిజన్ నెక్స్ట్ మనం మూవ్ కావచ్చు, అది మల్టిప్లికేషన్కి. మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ మనకి ఇక్కడే ఉంది కదా. సో స్టెప్ 4లో మనకు 16 మైనస్ 6 2 జా 6 ఇంటూ 2 దట్ ఈస్ 12. కాబట్టి 12 రాయాల్సి ఉంటుంది ప్లస్ 4. 16 మైనస్ 12 ప్లస్ 4. మల్టిప్లికేషన్ అయిపోయింది. తర్వాత మిగిలినవి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ చూడండి, మరి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అంటే 16 ప్లస్ 4, ఈ రెండింటికి ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మొదటగా చేయాల్సి ఉంటుంది. 16 ప్లస్ 4 దట్ ఈజ్ 16 ప్లస్ 4 ఏమవుతుంది మనకు 20 అవుతుంది. 20గా తీసుకోండి. మైనస్ 12, 20 మైనస్ 12 దట్ ఈజ్ 8. స్టెప్ 5లో మనకు ఆన్సర్ వచ్చేసింది
20 - 12 దట్ ఈజ్ 8. ఈ విధంగా మనము వి బాడ్మస్ రూల్ని ఉపయోగించి ఇటువంటి న్యూమరిక్ ఎక్స్ప్రెషన్స్ని మనము సింప్లిఫై చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.